రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి దైవజనులను దయాసాగరయ్య గారిని వేదిక మీదకి వచ్చి దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తాను. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, మన సృష్టికర్త, రక్షకుడు, మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్. ఈనాటి రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెసిడెంట్ పాస్టర్ శామ్యుల్ కనకరాజు గారు, జనరల్ సెక్రటరీ పాస్టర్ జేమ్స్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ పాస్టర్ సందీప్ గారు, అలాగే 5 మండలాల నుంచి పాస్టర్స్ ఫెలోషిప్స్ కమిటీ పెద్దలు, సీనియర్ సేవకులు, దైవజనులు వారు ఇచ్చేశారని చెప్పారు. వారికి, అలాగే ఆల్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్గా ఉన్న సీనియర్ పాస్టర్ అయ్యగారు విల్సన్ అయ్య గారికి, అలాగే మరి చట్టం గురించి, చట్టాన్ని ఎరిగి క్రైస్తవులు ఎలాగున్న సేవ చేయాలో మరి పాస్టర్ గారు, లాయర్ గారు, యేసుదాస్ గారు అనుకుంటాను వారికి, అలాగే మహోన్నతమైన దేవుని సేవ చేస్తున్న అభిషిక్త దైవ సేవకులందరికీ, ఈ సభలో దేవుని సేవ చేస్తున్న దైవజనులందరికీ, విచ్చేసిన వారందరికీ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారి పక్షంగా, అలాగే నా పక్షంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన వందనాలు, అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దైవ సేవకులారా, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ అనే బ్యానర్ మీద చర్చించాల్సినటువంటి, మన కుటుంబం గురించి చర్చించాల్సినటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో కొన్ని విషయాలు పాస్టర్ మార్క్ బాబు గారు మీ ముందుంచారు. మరి సమయం చాలా తక్కువగా ఉంది. ఈ తక్కువ సమయంలోనే దేవుడు అనుమతించిన పరిధి మేరకు కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోనికి నేరుగా వెళ్ళిపోదాం. మరి వెళ్ళే ముందు ప్రకటించినట్లుగా నా పేరు పాస్టర్ దయాసాగర్, నేను విజయవాడలో ఉంటాను. రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా విజయవాడలోనే ఉన్న ACA అంటే అసోసియేషన్ ఆఫ్ క్రిస్టియన్ అంబాసిడర్స్ పాస్టర్స్ ఫెలోషిప్కి ప్రెసిడెంట్గా నేను సేవలు చేసే ఆ కృప దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఈ రీతిగా మీ అందరితో కలిసి నేను కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసే అవకాశం ఇచ్చినందుకు మొదట దేవునికి, స్థానిక నాయకులకు, సేవకులకు, అధ్యక్షుల వారికి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది, నేరుగా దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తన మొదటి 3 వచనాలు నేను చదువుతాను. 2వ కీర్తన మొదటి 3 వచనాలు. అన్యజనులు ఏలా అల్లరి రేపుచున్నారు,
జనములు ఏల వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాసములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు, భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చిన్న ప్రార్థన చేసి దేవుని సహాయాన్ని మనం వేడుకొని ఈ వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ తళ్ళు ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో, నియోజకవర్గ పరిధిలో 5 మండలాలు ఇంకను అనేక మండలాల నుంచి వచ్చిన నీ అభిషిక్త దైవ సేవకులను బట్టి, ఈ విధంగా ఈ సమావేశాన్ని ఏర్పరిచిన స్థానిక ఆర్కేపీ నాయకత్వాన్ని బట్టి, మీరు ఏర్పరిచిన ఏర్పాట్లన్నిటిని బట్టి ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా. ఈ సమయంలో మా మధ్యలోనికి దిగి వచ్చి కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుచు ఉండగా వినే శక్తి, గ్రహించే శక్తిని మీరు మాకు ప్రసాదించండి. ఆటంకాలు, అవరోధాలు కలిగించే సకల అంధకార దురాత్మలను, అంధకార శక్తులన్నిటినీ నజరుడైన యేసు నామములో గద్దించి బంధిస్తూ ఉన్నాం. ఆమేన్. మీరే మీ వాక్యము చేత మమ్ములందరినీ దీవించి ఆశీర్వదించుమని త్వరలో రాని ఉన్న మా ప్రియ ప్రభువైన నజరుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని యందు ప్రియులారా, వాక్య ధ్యానములోనికి వెళ్ళటానికి ముందు ఒక చిన్న విషయాన్ని మనం చూసి లోపలికి వెళ్దాం. దైవ సేవకులమైన మనము అనేకమైన విషయాలను నేర్చుకుంటాం, తెలుసుకుంటూ ఉంటాం, ఎరుగుతూ ఉంటాం. చాలా వరకు మనలో ఉన్న ఒక సెల్ఫ్ ఫీలింగ్ ఏంటంటే, నాకు అన్ని విషయాలు తెలుసు. ఇది ప్రతి సేవకుడు అనుకునేటటువంటి ఒక సాధారణ సంగతి. కానీ లేఖనాల్లో మనం చూస్తే దేవుని యందు ప్రియులారా, దీనికి విరుద్ధమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనమంతా ఒక కుటుంబం గనుక మనలో మనము మనసిప్పి మాట్లాడుకుంటాం గనుక ఒక విషయాన్ని ఒక ప్రశ్నగా మనం వేసుకుందాం. బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు చాలా ప్రశ్నలు మనకు ఎదురవుతుంటాయి, సంశయాలు ఎదురవుతుంటాయి. వాటిని ఇతర బుక్స్ కానీ, సీనియర్ పాస్టర్స్ని కానీ, లేదా మన గురువు స్థానంలో ఉన్నవారిని కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకుంటాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఈ మట్టి లోకంలో, ఈ మట్టి బుర్రకు అగోచరమైనటువంటి ఈ దైవ గ్రంథంలో ఉన్న అన్ని విషయాలు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. కానీ రేపు పరలోకం వెళ్ళిన తర్వాత మట్టి దేహం ఉండదు, మహిమ దేహం, ఆ లోకం మహిమ ప్రపంచం. ఎవ్రీథింగ్ వాజ్ గ్లోరియస్, ప్రతిదీ మహిమాయుక్తం. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుణ్ణి గూర్చి మనకంతా కూడా ఆ మహిమ ప్రపంచంలో ఉంటాం కాబట్టి ఆ మహిమ దేవుని గూర్చి అంతా మనకు అర్థం అవుతుందా? అర్థం అవుదు. అక్కడైనా సరే అయ్యగారులు కొంచెం రెస్పాండ్ అవుదాం, సమయం తక్కువ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకా అందరం కూడా రెస్పాండ్. వీఆర్ వన్ ఫ్యామిలీ. ఇక్కడ వేరే విధంగా నేనైతే సెల్ఫ్ ప్రెస్టేజ్ ఫీల్ అవ్వట్లా. మీతోటి సహోదరుని నేను, మీరు నా సహోదరులు. వీఆర్ వన్ ఫ్యామిలీ, ఒక కుటుంబం. వీఆర్ షేరింగ్ అవర్ థాట్స్. ఇక్కడ ఎవరో ఒకళ్ళు నిలబడాలి, ఎవరో ఒకళ్ళు ఏదో వాక్యం చెప్పాలి కాబట్టి నన్ను పిలిచారు. లేదంటే మీరు పిలిస్తే నాకంటే బ్రహ్మాండంగా యు ఆర్ ఏబుల్ టు సే చెప్దాం.
పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మనకు దేవుని గురించి సంశయాలు ఉంటాయి ఆ మహిమ ప్రపంచంలో. ఏమండి? రైట్ సైడ్ ఉండవు. అక్కడ వెనకాల ఉండవు. మెజారిటీ పాస్టర్స్ ఆర్ సెయింగ్ దట్ దెర్ ఈస్ నో నెసెసిటీ టు నో ఆర్ ఇంకా తెలుసుకోవాలి, ఇంకా అర్థం కాదు అనే పరిస్థితి హెవెన్లో మనకు ఉండదని. కానీ ఒక చిన్న వచనం మనం చదువుదాం. దయచేసి మీరు చూడండి, సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత, సంగతి శోధించుట రాజులకు ఘనత. దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, ఈ యుగమే కాదు, రాబోతున్న యుగమే కాదు, అలాంటి యుగాలు ఎన్నో భవిష్యత్తులో రాబోతున్నాయని దేవుని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఈ విషయం మీ అందరికీ సుపరిచితమే. అయితే ఈ యుగము నుండి ఆ యుగంలోకి వెళ్ళేటప్పుడు మహిమా యుగం, మనం మహిమలో ఉంటాం. అయితే ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, ఒక యుగములో దేవునికి మహిమ ఉండి ఘనత ఉండి, వేరే యుగములో దేవునికి ఈ యుగం అంతా ఉండదండి, మళ్ళీ నెక్స్ట్ యుగం ఘనత వస్తుంది అనే పరిస్థితి దేవునికి ఉంటుందా? సర్వయుగాలలో ఆ దేవునికి ఏముంటుంది? మహిమ, ఘనత, ప్రభావాలు నిత్యం ఉంటాయి కదా. చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. సకల యుగములలో రాజయుండి అక్షయుడను అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనత మహిమయు ఎప్పుడెప్పుడు కలుగును గాక, యుగ యుగములు. ఎన్నో యుగాలు మనం చూడబోతున్నాం భవిష్యత్తులో మహిమ శరీరాలతో. ఆ యుగములన్నిటను స్తుతి నొందదగిన నామము మన దేవుని నామం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి ఎప్పుడు సకల యుగములలో ఘనత ఉండాలి అంటే, దేవుని గూర్చినటువంటి విషయాలు ఎల్లప్పుడూ కూడా ఏ స్థితిలో ఉండాలి? సామెతలు 25:2 ప్రకారం మరుగ్గా ఉండాలి. ఆయన విశ్వరారాజు కదా, ఆయన ఘనత ఉంటూనే ఉండాలంటే ఆయన గూర్చిన కొన్ని విషయాలు ఎలా ఉంటూ ఉండాలి? ఈ యుగములో తెలిసిన కొన్ని సంగతులు రాబోయే యుగంలో మరికొన్ని సంగతులు ఇంకా రాబోతుంటే మరికొన్ని. అట్లా ఎన్ని యుగాలు గడిచినా దేవుడు నాకు అర్థమైపోయాడనే పరిస్థితి మనకు ఉండదు. అంత గంభీరుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మట్టి లోకంలో తెలియని సంగతులు రేపు కొన్ని తెలుస్తాయి ఆ యుగంలో. మళ్ళీ క్రొత్త యుగం వస్తుందన్నాడు కదా, యుగములకని ఇంకా కొన్ని తెలుస్తాయి. యుగాలు ముందుకెళ్లే కొద్దీ దేవుని గురించి నిరంతరం మనం తెలుసుకుంటూనే ఉంటాం. ఆ కోణంలో ఆలోచన చేస్తే ఇప్పుడు బైబిల్ అంతా నాకు తెలుసు అనే ధైర్యం ఎవరికైనా ఉంటుందని చెప్పడానికి ఎవరికి ఉండదు. అంత అనంతుడైన, అంత గంభీరుడు, అంత అగోచరుడు. కాబట్టి దాన్ని బట్టి నిన్ను నేర్చుకున్న పాఠం ఏంటంటే, ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళ జీవితంలోనే కాదు, రాబోయే యుగములోనే కాదు, ఎన్ని యుగములైనా నా దేవుని గూర్చి నేను నేర్చుకునే నిత్య విద్యార్థినే అనే విషయం నాకు అర్థమైంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ కోణంలో నుంచి ఇప్పుడు మనం చూద్దాం. మరి బైబిల్ అంతా మనకు తెలుసా అంటే తెలియదు. వెళ్ళే కొద్దీ ఏవో కొన్ని సంగతులు ఇప్పుడు చెప్తున్నాడు, తెలిసింది. రేపు ఇంకొన్ని చెప్తాడు, అదే వచనంలో నుంచి ఇంకొన్ని చెప్తాడు. అలా వెళ్ళే కొద్దీ మనకు తెలుస్తుంది అనే మనసు దైవ సేవకులమైన మనకుంటే మనకు శిష్యునికుండా మనసు ఉన్నట్టే. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4-5 వచనాలు ఆయన అంటాడు, శిష్యునికి తగినట్లు ఆయన నాకు వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. నా ప్రియ జత పనివారులరా, నాకంటే ఘనులైన దైవ సేవకులారా, ఈరోజు ఎన్నో విషయాలు మనం మాట్లాడుకోవాలి. కానీ నాకు ఇవ్వబడిన సమయం 1:20. కాబట్టి ఒక 2-3 విషయాలు చెప్పేసి ఇక నేను ముగిస్తాను. దేవుని చిత్తమైతే మరొక పర్యాయం మనం చదువు.
మూలవాక్యంలోకి వద్దాం. కీర్తనల గ్రంథము 2వ కీర్తనలోనికి మనం వస్తే, ఇక్కడ నన్ను ఆకర్షించినటువంటి ఒక సంఘటన, ఒక సిచ్యువేషన్ నాకు కనబడింది. ఇక్కడ మీకు కనబడుతుంది. చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ కీర్తనలో అన్యజనులు ఎలా అల్లరి రేపుతున్నారట. అల్లరి దేవుని యందు ప్రియులరా, ఈనాడు క్రైస్తవుల మీద అన్యాయమైన దుష్ప్రచారం విస్తృతంగా గ్రామాన చేయబడుతున్నారు మతోన్మాదులు. అది అన్యాయం. లేని దానిని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. ఒకసారి నేను కర్నూలు నుంచి ట్రైన్లో వస్తూ ఉన్నాను. ఒక ట్రైన్ నిండా వాళ్ళు ఎక్కి ఉన్నప్పుడు నేను మామూలుగా పడుకున్నాను. నా పక్కన ఇంకో పాస్టర్ గారు ఉన్నారు. మేమిద్దరమే ఉన్నాం. వాళ్ళు 100 మంది ఉన్నారు. ఉండి క్రైస్తవ్యమును గూర్చి ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, ఓర్చుకున్నాను. వాళ్ళు చాలామంది ట్రైన్ నిండా వాళ్ళే, మేము ఉంది ఇద్దరమే. ఇక తెగించా. మాట్లాడుతుంది కూడా ఎవరంటే ఒక స్త్రీ, లేడీ అన్యాయంగా మాట్లాడుతుంది. అప్పుడు నేను నోరు తెరిచి అడిగాను, అమ్మా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, అడగమంటారా? అడగండి. ఇప్పుడు ఒక క్రైస్తవులకే విదేశాల నుంచి ధన సహాయము, ఆర్థిక సహాయం అందుతుందా? ఇతర ఏ మత వ్యవస్థలకు ఇతర దేశాల నుంచి భారతదేశంలో వాళ్ళు అనుసరిస్తున్న మతాల్లో ఉన్నటువంటి వారికి ధన సహాయం అందటము లేదా? దీనికి మీరు సమాధానం చెప్పండి. అంటే వాళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి ఆ ప్రశ్న వేయాల్సి వచ్చింది. మీకు తెలుసో తెలీదో, భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, మీరే అంటున్నారు కదా మైనారిటీస్ అని, మెజారిటీగా లేదా ఇతర మైనారిటీలుగా ఉన్నటువంటి అన్ని రిలీజియన్స్కి ఆర్థికమైన సహాయము అన్ని దేశాల నుంచి అన్ని మతాలకు అందుతుంది. నాట్ ఓన్లీ ఫర్ ద క్రిస్టియన్స్. ఈ సత్యం మీరు తెలుసుకోవాలన్నాను. ఇంకప్పటి నుంచి వాళ్ళు ఇక కామెంట్ చేయట్లేదు. అంటే భయపడేని కాదు, ఇక్కడ కూడా క్రైస్తవులు ఉన్నారా బాబు అనుకున్నారో ఏంటో తెలియలేదు, ఆపేసి. అంటే నేను ఎందుకు ఇప్పుడు ప్రస్తావిస్తున్నానంటే, నిరుహేతుకమైన ద్వేషము అంటాడు కదా 38వ కీర్తనలో దావీదు, నిరుహేతుకముగా నన్ను ద్వేషించువారు అనేకులు. చదువుతారా? చూడండి, కీర్తనల గ్రంథము 38వ కీర్తన 19వ వచనములో ఉందండి. నా శత్రువులు చురుకైన వారును బలవంతులనై ఉన్నారు, నిరుహేతుకముగా నన్ను ద్వేషించువారు. ద్వేషించడానికి ఒక కారణం ఉండాలి, లాజికల్ రీజన్ ఉండాలి, హేతు ఉండాలి. కానీ ఈనాడు భారతదేశంలో 29 రాష్ట్రాల్లో క్రైస్తవులు అంటే చాలు వాళ్ళ మీద మతోన్మాదులు నిరుహేతుకమైన ద్వేష భావాన్ని ఈ దేశ ప్రజల హృదయాలలో రగిలిస్తూ ఉన్నారు. ఇది క్రైస్తవ ప్రపంచం అంతా తెలుసుకోవలసిన నగ్న సత్యం. మనకు అవసరం లేదు అని పట్టించుకోకుండా ఉండేటటువంటి పరిస్థితి ఈనాడు ఈ దేశంలో లేదు. ప్రతి క్రైస్తవుడు దీని మీద ఒక అవేర్నెస్ పొందుకోవలసిన సమయంలోకి మనం వచ్చేసాం. దిస్ ఇస్ ద టైం. తెలుసుకోవాలి. దేవుని యందు ప్రియులరా, మరి నేను అన్ని విషయాలు నేను మాట్లాడలేను, కానీ నాకు ఇవ్వబడిన టైంలోనే నేను ముగిస్తానండి. మీరు చూడండి, కీర్తనల గ్రంథము 2వ కీర్తనలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశం. దయచేసి 2వ కీర్తన 3వ వచనం నేను చదువుతున్నాను. భూరాజులు, రాజు అనేవాడు ఒక రాజ్యానికి రాజు ఒకడు ఉంటాడు. ఇది ఒకడు కాదు, భూమిని పరిపాలించే పెక్కు మంది రాజులు, భూరాజులు అన్నాడు కదా, బహువచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. నాకు ఆశ్చర్యంగా కనబడిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన భారతదేశం ఉంది, పక్కనున్న పాకిస్తాన్కి మనకి పడదు, చైనాకి మనకి పడదు,
చెప్తున్నాను. అలాగే ఇజ్రాయెల్కి చుట్టూన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ అన్నిటికీ పడదు. సాధారణంగా పక్కనున్న రాజ్యంతో అభద్రతా భావం ఉంటుంది, ఏదో కొంత విభేదం అయితే ఉంటుంది. కానీ యెహోవాకును ఆయన అభిషిక్తుడు అంటే ఆయన కుమారుడైన యేసుక్రీస్తు అనే ఈ విషయం వచ్చేటప్పటికి, ఈ సత్య దేవుడు అనే ఈ త్రియేక దేవుడు అనే యేసుక్రీస్తు ప్రభు అనే విషయం వచ్చేటప్పటికి ప్రపంచం ఒక్కటైపోతుంది. రాజకీయమైన, సామాజికమైన, ఆర్థికపరమైన, శాస్త్రీయమైన విభేదాలు దేశంకి ఎన్నో ఉన్నాయి. ఐక్యరాజ్య సమితి వేదిక మీదుగా వాళ్ళు అరుచుకుంటారు, పోట్లాడుకుంటారు, ఫైట్ చేస్తారు. ఎన్నెన్నో డిస్పెన్సేషన్స్ ఉన్నాయి, వాళ్ళ మధ్య ఉన్నాయి. కానీ ఒక్క త్రియేక దేవుడైన యేసుక్రీస్తు అభిషిక్తుడనే విషయం వచ్చేటప్పటికి ఈ భూమి మీద ఎన్ని రాజ్యాలు ఉన్నాయో, ఎన్ని దేశాలు ఉన్నాయో ముక్త కంఠంతో ఏలికలందరూ ఏకీభవించి విరోధంగా నిలబడుతుంటే ఈనాడు క్రైస్తవ ప్రపంచం ఏం చేయాలి? ఆలోచించాలి. మన డినామినేషన్లు వేరు కావచ్చు, మన బోధలు వేరు కావచ్చు, మన ఆరాధన విధానాలు వేరు కావచ్చు. క్రైస్తవుల మీద దాడి చేయాలి అంటే పర్టికులర్ డినామినేషన్ వాళ్ళనే దాడి చేద్దామని వాళ్ళు అనుకోరు. వాళ్ళకి సంబంధం లేదు. యేసుక్రీస్తు నా దేవుడు, ఆయనే లోక రక్షకుడు, ఆయన తప్పక ఏ మార్గము లేదు, ఆయన ద్వారానే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని చెప్పే ప్రతి ఒక్కడు ఏ డినామినేషన్కి సంబంధించినా కూడా వాళ్లకు శత్రువే, మతోన్మాదులకు. ఇటువంటి పరిస్థితి ఏంటి? ఇటువంటి పరిస్థితి వాళ్ళల్లో వాళ్ళకి ఎన్నైనా విభేదాలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, కలహాలు ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్స్, అభద్రతా భావాలు ఎన్నెన్నో ఉండొచ్చు. కానీ ఒక్క నజరేయుడైన యేసు క్రీస్తు అనే విషయం వచ్చేటప్పటికి వాళ్ళందరి వ్యతిరేకమైన విధానాలు, మనస్పర్ధలు, గొడవలు, కలహాలన్నీ పక్కకెళ్ళిపోయి యేసుకు విరోధంగా ఫైట్ చేయటానికి ఫ్రంట్ లైన్లోకి వస్తున్నారు వాళ్ళు. ఎవరు వీరు? భూరాజులు. ఒక దేశానికి శిఖరాగ్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళు. ఒక రాజు ఏం చెప్తే ఆ దేశం అది వినాలి. అలాంటి స్థాయిలో ఉన్న వాళ్ళందరూ ఏకమవుతున్నారు. కింది స్థాయి ఉద్యోగులు కాదు, క్రింది స్థాయి సాధారణ పౌరులు కాదు, వీళ్ళు భూ రాజులు. మరి రాజులైన యాజక సమూహం ఏం చేస్తుంది ఇప్పుడు? మరి భూరాజులు ఇటువంటి యాక్టివిటీకి రాబోతున్నారని దావీదు ఎప్పటి వాడండి? క్రీస్తుకు 500 సంవత్సరాల ముందటి వాడు. ఇప్పుడు యేసయ్య వచ్చి 2500 సంవత్సరాల క్రితమే దేవుడు ముందుగానే మనకు బైబిల్ గ్రంథంలో జరగబోయే చరిత్రను మనకు చెప్పాడు. 2500 సంవత్సరాలుగా సంఘము ఏం జరగాలంటే ఇప్పుడు ఏకీభవించే పనిలోనికి రావాలని 2500 సంవత్సరాలుగా పరిశుద్ధాత్ముడు ఘోషిస్తూనే ఉన్నాడు. కానీ సాతానుడు చాలా విచిత్రంగా వాడు మనము కలిసి ఉండకుండా ఉండే విధంగా ఏం చేస్తే వీళ్ళు కలవరో వాడు మనమందరం ఒక కుటుంబముగా కలిసి ఉండకుండా ఉండే విధంగా వాడు కుయుక్తులు ఎన్నో పన్నుతున్నాడు. దేవుని యందు ప్రియులారా, శత్రువు చాలా చురుకైన వాడట. మనం చదివే 38వ కీర్తన ఎంత చురుకైన వాడంటే, చురుకైన వాడు అంటే తెలివి కలిగిన వాడని. వీళ్ళు ఈశాన్య రాష్ట్రాల్లో, అరుణాచల్ ప్రదేశ్లో యాంటీ కన్వర్షన్ బిల్లు పెట్టారు. మత నిరోధక చట్టాన్ని అరుణాచల్ ప్రదేశ్లో తీసుకొచ్చారు.
తీసుకొచ్చినప్పుడు ఓ 15-20% ఉన్న క్రైస్తవుల సంఖ్య 85% అయింది ఆఫ్టర్ యాంటీ కన్వర్షన్ బిల్ మేడ్. యాంటీ కన్వర్షన్ బిల్లు అరుణాచల్ ప్రదేశ్లో తీసుకురాక ముందు క్రైస్తవుల సంఖ్య ప్రభుత్వ గణన లెక్కల ప్రకారం, సెన్సస్ ప్రకారం 15-20% ఉండేది. ఈనాడు 85-90% అక్కడ క్రైస్తవులు ఉంటే, ఇప్పుడు వాళ్ళేమి ఈశాన్య రాష్ట్రాల్లో చేస్తున్నారంటే, ఇక్కడ మేము యాంటీ కన్వర్షన్ బిల్లుని నిషేధిస్తాం, క్రైస్తవులకు మందిరాలు కడతామని వాళ్ళు ఎలక్షన్లో క్యాంపెయిన్ వాయిస్గా ఇస్తా ఉన్నారు. ఈ దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసేమో, లేదా వేరే కొన్ని రాష్ట్రాల్లోనేమో వీళ్ళు చర్చిలు కూలగొడుతున్నారు, సేవకుల మీద దాడి చేస్తున్నారు, మన కుటుంబంలోని స్త్రీలను మానభంగం చేస్తూ ఉన్నారు. అంటే శత్రువు ఎంత చురుకైన వాడు, ఎంత వాడు ఎక్కడ ఏ విధంగా నడవాలో. ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న మీ పార్టీ పాలసీ దక్షిణాది రాష్ట్రాల్లోనికి వచ్చేటప్పటికి మారిపోయిందా మీ పార్టీ పాలసీ? అంటే శత్రువు కదలికలను మనం గుర్తెరగాలని ఆర్కేపీ పిలిపిస్తూ ఉంది. మనకెందుకులేండి, ఆ పాస్టర్ గారికి ఏదో ఊర్లో, ఏదో జిల్లాలో, ఏదో గ్రామంలో దాడి జరిగింది, మనకెందుకు అని అనుకునేటటువంటి కాలములో భారతీయ క్రైస్తవులు లేరు. 29 రాష్ట్రాల్లోని ఏ మారుమూల గ్రామములో క్రైస్తవుల మీద, సేవకుని మీద, మందిరాల మీద దాడి జరిగితే అది నా సంఘములోనే, నా కుటుంబంలోనే నాకే ఈ దాడి జరిగింది అని ఐక్యత తీసుకురావడానికి ఈనాడు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ 29 రాష్ట్రాల్లో కూడా విస్తరించే పనిలో 14 ఏళ్లుగా నిమగ్నమై అహోరాత్రులు పనిచేస్తూ ఉంది. ఈనాడు ఈ మజిలీకి వచ్చింది ఆర్కేపీ. ఏదో ఒక్క రాత్రో ఒక్క సంవత్సరమో పడిన కష్టం యొక్క ఫలితం కాదు ఆర్కేపీది. దాదాపు 2004 అక్కడ రిజిస్ట్రేషన్ చేశారు. ఆ సంవత్సరంలో మన వాళ్ళకి చెప్తుంటేనేమో అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుని యందు ప్రియులారా, ఉదాహరణకి ఒక అంశాన్ని మీ ఎదుడు తీసుకొని వస్తాను. క్రైస్తవుడు ఒక వ్యక్తో, ఒక శక్తో, ఒక సంస్థో, లేదా ఒక ప్రభుత్వమో అన్యాయముగా క్రైస్తవులను అణిచివేసే పరిస్థితి వస్తే మన భావజాలం ఎలాగుంది? ఆ అన్యాయానికి నువ్వు నలిగిపో, సమిధవైపో, నువ్వు ఏమైనా అయిపో అని చెప్తూ ఉంది. అంటే మన పూర్వీకులు, మన పెద్దలు మనకు అటువంటి బోధ నేర్పించారు. నువ్వెంత అన్యాయానికి గురవుతుంటే సహోదరుడా, సహోదరి, నీవు అంతగా మహిమకు అర్హుడవుతావు అని చెప్తూ వస్తున్నారు. నిజమే, ఆ స్టేట్మెంట్ కూడా కరెక్టే. కానీ ఎప్పుడు అది కరెక్ట్ అవుతుందంటే, అంతిమ అబద్ధ క్రీస్తు అనేవాడు ప్రపంచ ప్రభుత్వాతి నేతగా, ప్రపంచ రారాజుగా వాడు ఈ భూలోకాన్ని ఏలబోతున్నాడు. ఇది జరగనున్న చరిత్ర అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం మొదటి 10 వచనాలలో సముద్రములో నుండి వచ్చే క్రూర మృగమును గూర్చి ఆ లేఖనాలు మనకు పరిచయం చేస్తూ ఉన్నాయి. ఇది జరగబోయే చరిత్ర. నిజమే, ఆ రోజుల్లో నీకు ప్రజాస్వామ్యం ఉండదు. ఆ రోజుల్లో నీకు రాజ్యాంగము అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించి ఇచ్చినటువంటి ఈ భారతదేశంలో అత్యున్నతమైన హోదా కలిగిన, గౌరవం కలిగిన రాజ్యాంగం అనేది రద్దు చేయబడుతుంది వాడి కాలంలో. నీకు వ్యక్తిగత హక్కులుండవు. వాడు విధించేటటువంటి ఆ పాలసీస్కి నువ్వు ఒబే అయితేనే నువ్వు అన్నీ చేయగలుగుతావు. నువ్వు ఎదురు తిరిగితే వాడు నీకు ఏ ప్రొవిజన్స్ ఇవ్వడు, ఏ హక్కులు ఇవ్వడు. నువ్వు ఒక బానిస కంటే హీనం. ఎస్, అప్పుడు వాడు ఎంత టార్చర్ పెడితే
నువ్వంత టార్చర్ అనుభవించాల్సిందే. ఒక్క సందర్భం వచ్చిన టాపిక్ అది కాదు, వచ్చింది కాబట్టి ఒక్క వచనం మీదుడికి తీసుకొని వస్తాను. దీని మీద మీకు ఏదైనా డిఫరెన్సెస్ ఉంటే మనం తర్వాత నేను ఇక్కడ ఉంటాను, మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఒక వచనం మీదకి మీ దృష్టిని కేంద్రీకరించబడాలని నేను కోరుతున్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24-25 వచనాలు నేను చదువుతున్నాను. ఆ 10 కొమ్ములు ఆ రాజ్యము నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ 3 రాజులను పడద్రోయును. ఆ రాజు వీడే అంతిమ అబద్ధ క్రీస్తుగా, ప్రపంచ ప్రభుత్వాతి నేదగా, ప్రపంచ రారాజుగా వీడు ఈ భూలోకాన్ని పరిపాలించడానికి దేవుడే అనుమతిస్తున్నాడు. ఈ మృగాన్ని, ఈ రాజుని. వాడు ఏం చేస్తాడట? 25 వచనమండి, దానియేలు 7:25. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా అంటే మన దేవునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను ఏం చేస్తాడట? వాడు నలగగొట్టును అన్నాడు. అప్పుడు తప్పదు, మనమందరం శ్రమల్లోకి వెళ్ళిపోవాల్సిందే. ఏసే నా దేవుడు అన్న ప్రతి ఒక్కడిని నలగొడతాడు వాడు. ఎస్, ప్రాణాలు ఇవ్వటానికైనా మన ప్రభు కొరకు వీఆర్ రెడీ అని షద్రెక, మెషేక్, అబేద్నగో లాంటి సంఘముగా ఈ భూమి మీద దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము ఆ రూపంలోకి వచ్చేస్తుంది. అప్పుడు ఓకే. కానీ ఈ దేశం ప్రపంచములోని అతి పెద్దదైన ప్రజాస్వామ్య దేశం భారతదేశం. సుప్రీంకోర్టులో భారతదేశానికి ఒక హిందూ మతం అనేది అది మతం కాదు, ఒక సంస్కృతి అని చెప్పబడుతున్నటువంటి దేశం. ఇది లౌకిక దేశం అని చెప్పబడుతున్నటువంటి ఈ దేశం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చేత మరి రచింపబడినటువంటి అత్యున్నతమైన గౌరవము కలిగినటువంటి రాజ్యాంగం ఉన్నటువంటి ఈ దేశం. ఆ రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి కొన్ని ప్రాథమిక హక్కులు ఉండాలి. వాటిని చట్టాలు మరి తప్పనిసరిగా అమలుపరచాలి, పాలకులు వాటిని అమలుపరచాలని చెప్పబడుతున్న దేశం. ప్రపంచం ఎదుట గౌరవించబడుతున్న భారతదేశంలో ఈనాడు ఈ పరిస్థితి మనం తప్పగా ప్రశ్నించాల్సిన పరిస్థితి ఈనాడు భారతీయ క్రైస్తవులందరి మీద ఉంది. అప్పుడు లేదు, అప్పుడు ఉండదు, నీకు మాట్లాడే పని లేదు. ఖచ్చితంగా నీవు హతసాక్షి అవుతావా, కాంప్రమైజ్ అవుతావా అన్నట్టుంటుంది. జైల్లో మగ్గి చచ్చిపోతావా, వాడితో నువ్వు కాంప్రమైజ్ అవుతావా అనే పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఓకే. కానీ ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం. మనం ఓట్లేస్తే ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు ఏలే దేశం ఇది. దేవుని యందు నా ప్రియ జతపని వారులారా, అభిషిక్త ఘన సేవకులారా, నా విన్నపం మీరు ఆలోచన చేయండి. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒక 2-3 నిమిషాలు అటు ఇటు అవుతుంది అంతే. క్రీస్తు సంఘాన్ని అనేకమైన పోలికలతో పోల్చాడండి. వాటిలో ఒక పోలిక ఏంటంటే శరీరము అన్నాడు. మీ అందరికీ వాక్యాలు పరిచయమే. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయంలో ఈ శరీరములో అనేక రకములైన అవయవాలు ఉన్నాయి. శరీరం ఒక్క శరీరములోనే ఇన్ని అవయవాలు ఎలాగైతే ఉన్నాయో అట్లాగా క్రీస్తు సంఘమై ఉన్నది, క్రీస్తు ఉన్నాడు అని మనం చదువుకుంటాం. ఆ ఒక్క వచనాన్ని అయితే మనం చూద్దామండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 12వ అధ్యాయములో 12వ వచనం, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. మీకు అందరికీ పరిచయమైన వాక్యాలే. నేను 24 నుంచి కూడా కిందకి చదువుతున్నాను. సుందరములైన మన అవయవములకు ఎక్కువగా సౌందర్యం అక్కరలేదు. అయితే దయచేసి విఘ్నులైన అభిషిక్తులైన దైవ సేవకులు ఈ వచనాన్ని గమనించాలని నేను మనవి చేస్తున్నాను. అయితే
శరీరములో వివాదము లేక అవయవములు ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున. ఏమంటున్నాడండి? ఇప్పుడు ఇక్కడ నుంచి నేను విజయవాడ వెళ్ళాలి అంటే కాళ్ళతో కొంత దూరమైన నడవాలి. ఇప్పుడు కాళ్ళు స్ట్రైక్ చేశాయి, అవయవాలు కదా. ఏంటి సార్ ఎప్పుడు మేమైనా నడవడం, ముందు చేతులతో నడవమని చేతులకు చెప్పండి అందనుకోండి, సాధ్యమా? అసలు ఏ ఒక్క అవయవాన్నైనా మనం పక్కన పెట్టే పరిస్థితి ఉందా శరీరంలో? దేని పని దానికి ఉంది. వాటికట వివాదములు లేవట. వేటికి? శరీరములో ఉన్న అవయవాలకు వివాదం లేదు. రెండవది ఏమన్నాడు? అవి పరామర్శించుకుంటున్నాయట. ఆ శరీరముతో సంఘాన్ని పోల్చితే దేవుడు ఈ రెండు లక్షణాలు ఈనాడు క్రీస్తు సంఘములో ఉన్నాయా అనేది మనం అందరం కూడా ప్రశ్నించుకోవాలి. మనం విమర్శించడం కాదు, ఎవరిని మనం విమర్శించొద్దు, ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ లేవు అనే సమాధానం వస్తే మరి ఒక దైవ సేవకుడిగా నా బాధ్యత ఏంటి? ఒక అభిషిక్త దేవుని సేవకునిగా నేను చేయాల్సింది ఏమిటి అనేది ప్రతి దైవ సేవకుడు గనక ఆలోచించగలిగితే, యేసయ్య చెప్పిన ఈ 1 కొరింథీ 12వ అధ్యాయములో అవయవాలు శరీరం అని ఏ పోలికతో మనల్ని పోల్చాడో అలాగే మనలో వివాదాలు లేకుండా విభేదాలు లేకుండా ఒకరిని ఒకరు పరామర్శించడం. దేవుని యందు ప్రియులరా, అంటే ఈనాడు భారతదేశంలో తప్పుడు లెక్కలు చెప్తున్నారండి. ఒకవైపు వీళ్ళు ఏమంటున్నారు? మతోన్మాదులు, మత మార్పిళ్ళు చేసేస్తున్నారు క్రైస్తవులు అని గగ్గోళ్ళు పెడుతున్నారు. కరెక్టే కదండి వాళ్ళు అంటున్నది. మరొక వైపు గవర్నమెంట్ సెన్సెస్ ప్రకారం క్రైస్తవుల జనాభా ఎంతండి? ఎంత? 2%. మరి 2% ఎప్పటి నుంచి? నాకు తెలిసి 2011లో సెన్సెస్ తీశారు, ఇది 2021. వీళ్ళు 10 ఏళ్లుగా ఈ దేశంలో ఉన్న క్రైస్తవుల సంఖ్య ఎంత అంటే 2% అని చెప్తున్నారు. మనం ఒకవేళ 22%కి వస్తే వీళ్ళు చెప్తున్నట్లుగా మత మార్పిడి జరిగిందని ఒప్పుకోవాలి. సెన్సెస్ 10 ఏళ్లుగా 2%. గవర్నమెంట్ లెక్కల ప్రకారం అంటే క్రైస్తవులు ఈ దేశంలో వాళ్ళ జనాభా అయినా పెరుగుండాలి, లేదు 2% అనేది వాస్తవం అయితే మత మార్పిళ్ళు ఈ దేశంలో జరగటము లేదేనైనా సరే నిజమై ఉండాలి. గమనించాలి విఘ్నులైన మీరందరూ, ఎంత కుయుక్తిగా, ఎంత కుట్రపూరితంగా ఈ క్రైస్తవ సమాజం మీద మతోన్మాదులు దాడి చేస్తున్నారో మీరు ఆలోచించండి. మనకేదన్నా బెనిఫిట్స్ ఇవ్వాలి, గవర్నమెంట్ పరంగా మనకేదన్నా ప్రాఫిట్ కలగాలి, బెనిఫిట్స్ ఇవ్వాలి, మనకేదన్నా పథకాలు కావాలంటేనేమో బడ్జెట్ అలాట్మెంట్లో వీళ్ళు 2% అని చూపిస్తున్నారు. అంటే మనకు బడ్జెట్కి అంతే, ఎందుకంటే మీ జనాభా అంతే కదా గవర్నమెంట్ లెక్కల ప్రకారం. మరొక మైనారిటీ వాళ్ళ పర్సంటేజ్ ఎంత అంటే వాళ్ళు కొద్దిగా ఎక్కువగా ఉందనుకోండి, ఉదాహరణకు 20%, 22 ఉందనుకుందాం. ఆ మోతాదులో వాళ్ళకి ఎలగేషన్ జరుగుతుంది, అలాట్మెంట్ అవుతుంది ఫండ్స్. వాళ్ళకి ఈ మతోన్మాదుల భావజాలం లేని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఎవరో 2-3% ఉంటారేమో, వాళ్ళు కూడా ఉంటారో ఉండరో కూడా నాకు డౌటే. సో ఈ విషయంలో మరి అనేక మందిని రెచ్చగొట్టేటట్లుగా, వాళ్ళు భావోద్రేకాలు రెచ్చిపోయేటట్లుగా మతోన్మాదులు మన మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారు. చూడండి ఎంత ద్వంద్వ వైఖరో. మన జనాభా ప్రాఫిట్ గవర్నమెంట్ని పొందాలంటే వాళ్ళ లెక్కలు ఏం చూపిస్తున్నారు? 2%. అంటే మనకి బడ్జెట్ అలాట్మెంట్ అనేది ఫండ్స్ అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ ఉంది, వాళ్ళు ఫండ్స్ అన్ని బడ్జెట్లో దేన్ని బట్టి కేటాయిస్తారు? జనాభాని బట్టే కదా. అక్కడ మనకు ఫండ్స్ తక్కువ అయిపోతాయి అన్నమాట. చూడండి ఎంత వ్యూహం వాళ్ళు.
మరో ప్రక్కన ఏమీ తెలియని అభంశుభం తెలియని సాధారణ మంచి హిందూ పౌరులలో మతపరమైన భావోద్రేకాలు రెచ్చగొడుతూ భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా చేసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. ఎన్నటికీ భారతదేశం క్రైస్తవ దేశం అవదండి. యేసుప్రభువు వారే చెప్పారు, అనేక మంది ఈ ఇరుకు మార్గమునందు ప్రవేశింపజూతురు కానీ వారు చేత అది కాదు, వారు ప్రవేశింపలేరు. అప్పుడు శిష్యులు అడిగారయ్యా, అయితే రక్షణ పొందువారు కొద్దిమందేనా? చదువుతున్న మనం వాక్యాలు. మెట్టుకు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ 2004 నుంచి ఇది 2021 17 సంవత్సరాలుగా భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే ఈపాటికి 19 రాష్ట్రాలకు పైగా వెళ్ళి ఇలాంటి సభలు పెడతాం జరిగింది. వాళ్ళ భాష మనకు రాదు, కానీ అక్కడ లోకల్గా ఉన్న పాస్టర్స్ని పరిచయం చేసుకొని భారతదేశంలో జరుగుతున్న ఈ సంభవాలు వీటన్నిటిని గురించి వారికి వివరించి ట్రాన్స్లేటర్ని పెట్టుకొని మనం ఈరోజు ఎలా ఉండాలి, భారతీయ క్రైస్తవులందరూ కూడా డినామినేషన్లు వేరైనా, బోధలు వేరైనా, బోర్డులు వేరైనా, ఆరాధన క్రమాలు వేరైనా, ఏవి వేరైనా సరే మనమంతా క్రీస్తు బిడ్డలం, మనమంతా క్రీస్తు యొక్క శరీరమై ఉన్నామనే నినాదంతో భారతదేశం అంతా కూడా క్రైస్తవ్యాన్ని ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావటానికి నిరంతరము కష్టపడుతున్న సంస్థ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్. చెప్పటానికి ఎన్నో విషయాలు ఉన్నాయి. అధ్యక్షులు వారు ఇచ్చిన సమయం అయిపోయింది, నన్ను క్షమించండి. దేవుని చిత్తమైతే మరొక పర్యాయం లేఖనాల్లో నుంచే అనేకమైన విషయాలు మనం ధ్యానం చేద్దాం. మరి మీరు ఏ డినామినేషన్ అయినా పర్వాలేదు, మీరు ఏ బోర్డులో ఉన్న ఏ బోధలోనూ ఇబ్బంది లేదు. మనం ఉంటున్న ప్రాంతంలో ఒక పాస్టర్ని టచ్ చేయాలంటే మతోన్మాదులు ఒక మందిరం మీదకి దాడెత్తి రావాలంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి, వాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనే భయం అయితే మనం పుట్టించాలి. ఒక లాస్ట్ వర్డ్ అండి, దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్ ఫర్ దిస్ సెషన్. ఈ ఒక్క మాట చదివి నేను ముగిచ్చేస్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 14వ అధ్యాయము 16-17 వచనాలు. దేవుడు తనకు సెలవిచ్చిన ప్రకారము దావీదు చేయగా ఇశ్రాయేలీయులు ఫిలిస్తీయుల సైన్యమును గిబియోను మొదలుకొని గాజేరు వరకు తరిమి హతము చేసిరి. కాబట్టి దావీదు కీర్తి ఇశ్రాయేలుల ప్రదేశములదంతట ప్రసిద్ధి ఆయను. యెహోవా అతని భయము అన్యజనులందరికీ కలుగజేశాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మతోన్మాదులను గురించి మనం భయపడటం కాదు, క్రైస్తవుల జోలికి వెళితే మనమే జైలు పాలవుతాం, మనమే కోర్టుల చుట్టూ తిరగాలి, మనమే ఇబ్బందుల్లో చిక్కుల్లో చిక్కుపడిపోతాం అనే భయం ఈనాడు చట్టబద్ధంగా న్యాయబద్ధంగా క్రైస్తవ ప్రపంచం మతోన్మాదులకి భయాన్ని పుట్టించగలిగినాడు. ఒక సువార్తికుడు స్వేచ్ఛగా వీధుల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, రాష్ట్రాల్లోకి వెళ్ళి క్రీస్తును గూర్చిన శిలువ సువార్తను ప్రకటించగలుగుతాడు, ఆత్మలను కనగలుగుతాడు, సంఘాలను కట్టగలుగుతాడు. భారతదేశం అంతా కూడా క్రీస్తు సువార్త జ్యోతిని బ్రహ్మాండంగా వెలిగిస్తాడు. అట్టి అవకాశం కొరకు ఆర్కేపీతో మీరు చేయి కలపండి, దేవుని న్యాయపీఠం ఎదుట బహుమానాలు పొందుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షుల వారికి వందనాలు, థ్యాంక్ యూ అనండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, భద్రాది కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో నీ సేవ చేస్తున్న ఘనులైన నీ అభిషిక్త దైవ సేవకులు ఎందరినో రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఈ అవగాహన సభకు మీరు తీసుకుని వచ్చి పాస్టర్ మార్కు బాబు గారి ద్వారా ప్రస్తుత కాలములో భారతదేశంలో జరుగుతున్న సంఘటనలు కళ్ళకు కట్టినట్లు ఎన్నో విషయాలు వారి ద్వారా విశదీకరించారు. ఈనాడు నీ దీన సేవకుడైన నేనును నీ సేవకులందరితో కలిసి నీ లేఖనాలలో ఉన్న కొన్ని సంగతులు, సమకాలీనంగా భారతదేశంలో సంభవిస్తున్న సంఘటనలను కలిపి కొన్ని విషయాలు మేము ధ్యానించుకున్నాం. విత్తబడిన వాక్యమనే విత్తనాలు మందరి హృదయ లోతుల్లో నాటండి, నీరు కట్టండి, ఫలింప చేయండి. వాక్యాన్ని విని వదిలేసేవారుగా కాకుండా మేమంతా భారతీయ క్రైస్తవులం,
మేమంతా క్రీస్తు బిడ్డలమని ఆ ఐక్యతా భావాన్ని నరాన యేసు నా దేవుడు అనుకున్న ప్రతి కాపరిలో, ప్రతి సేవకునిలో, ప్రతి విశ్వాసిలో, ప్రతి క్రైస్తవ నాయకులో పాదుగొల్పి ఒక్క మనుషుడైనట్లుగా భారతీయ క్రైస్తవ జాతిని అయా జాగృతము చేసి ఒక ప్రబలమైన శక్తిగా, ఒక పరిశుద్ధమైనటువంటి శక్తిగా ఈ దేశంలో మీరు వ్యవస్థీకరించి సువార్తకున్న ఆటంకాలని తొలగించి సంఘాల నిర్మాణం, క్రీస్తు రాజ్య నిర్మాణం ఈ భారతదేశంలో బ్రహ్మాండంగా మేము చేయగలిగే కృప భారతీయ క్రైస్తవులుగా మీరు మాకు దయచేయమని ఎన్నో వ్యయ ప్రయాసాలను నొరచి ఈ భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో ఆర్కేపీ నాయకులు ఎందరూ ప్రయాసపడి ఈ సభను ఏర్పాటు చేశారు, ఎందరూ అభిషిక్త సేవకులు, సీనియర్ పాస్టర్లు ఎందరూ సహకారం అందించారు, ఎందరూ పాల్గొన్నారు. అందరినీ, వారి కుటుంబాలను, వారి సంఘాలను, వారి సేవా క్షేత్రాలను మీరు ఆశీర్వదించమని, మీరు చేయబోతున్న మేలులన్నిటిని బట్టి స్తుతిస్తూ త్వరలో రాని ఉన్న మా ప్రియ ప్రభు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి గట్టిగా దేవుని నామానికి చప్పట్లు కొట్టి దేవుని ఘనపరుద్దాం. దేవుని నామానికే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగాయుగములు కలుగునుగాక. ఆమేన్. మంచి విలువైనటువంటి విషయాలు. నేనైతే చాలా బాధపడుతున్నాను వారికి తక్కువ సమయం ఇచ్చినందుకు గాను. దయతో నన్ను మన్నించాలన్నా మాకున్న కొన్ని పరిస్థితులను బట్టి కొంత సమయం మీకు తక్కువగా ఇవ్వడం జరిగింది. ఉన్న సమయంలోనే అనేక ఆధ్యాత్మిక విషయాలు వారు మనకి లోతైన విషయాలు బోధించారు. అందును బట్టి నిండు మనసుతో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను అన్నకు.